హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వాలంటీర్ సంబంధించి అయితే కీలక నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే కొంతమంది రాజీనామా చేశారు కాబట్టి గత ప్రభుత్వంలో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలానే కొత్త వాళ్ళు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది. ఈ వీడియో క్లారిటీ చెప్తాను, ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే దానిపై. చూడండి ఫ్రెండ్స్, మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కదా సబ్స్క్రైబ్ చేసుకో, పక్క మిలహం చేసుకోండి, ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. యాక్చువల్ మనకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మళ్ళీ వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతుంది. యాక్చువల్ మనకైతే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు. ఎలక్షన్లో గెలిస్తే వాలంటరీ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తాం, ప్రతి నెల జీతం 10,000 అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు అయితే గెలిచారు, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యం మళ్ళీ మనకైతే వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు. ఇక్కడ కీలక పరిణామం ఏంటంటే గతంలో కొంతమంది అయితే రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళని కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే గందరగోళం అయితే గురైంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో కొంతమంది పనిచేశారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, ఎలా దరఖాస్తు చేయాలి ఏంటి అనే దానిపై. ఈ నేపథ్యంలో మనకైతే పథకాలు కూడా ఫాస్ట్గా అయితే తీసుకెళ్తారు ప్రజల్లోకి గతంలో ఉన్న వాలంటీర్స్, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాబట్టి. అలానే కొత్త వాళ్ళని కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం పాత వాలంటీర్స్ ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకునే విధంగా వెసులుబాటు అయితే కల్పిస్తుంది. ఎందుకంటే పాత వాళ్ళు చాలామంది పల్లెటూళ్ళలో మనకైతే వాలంటీర్ వ్యవస్థ మీద నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్యాయం చేయకోకుండా ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మొత్తానికి అయితే కొత్త వాళ్ళని తీసుకుంటారు, అలానే పాత వాళ్ళని తీసుకుంటారు. పాత వాళ్ళకి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారంట, ఎందుకంటే ఆల్రెడీ మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాబట్టి. ఈ నేపథ్యంలో వాళ్ళు అయితే ఎక్కువ మంది తీసుకొని కొత్త వాళ్ళు అయితే తక్కువ మంది తీసుకుంటారు. మొత్తానికి అయితే జూలై కల్లా మనకైతే ఈ ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. మనకైతే రేపైతే మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తారు, రేపటి నుంచి దరఖాస్తు చేసుకునే ఆహ్వానం అయితే అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే మీ క్వాలిఫికేషన్ అంటే మీరు ఎంతవరకు చదువుకుంటే అది రెడీ చేసుకోండి. అలానే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా రెడీ చేసుకోండి. రేపటి నుంచి మనకైతే గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది వాలంటీర్ పోస్ట్కి. కాబట్టి మీరు అందరూ అయితే సిద్ధంగా అయితే ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మనకైతే ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. పాత వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అక్కడ మనకైతే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఉండే పని అయితే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారంట. కాబట్టి మొత్తానికి అయితే ఇది చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క మిలకం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.